సింహం ముఖం శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారం నరసింహ అవతార కథ. పూర్వకాలంలో అసురుల్లో అత్యంత బలవంతుడైన హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. తన అన్న హిరణ్యాక్షుడు మహావిష్ణువిచేత మరణించడంతో విష్ణువుపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. విష్ణువును నాశనం చేయాలనే కోరికతో అతడు ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి తపస్సు చేసిన హిరణ్యకశిపుడి తపస్సుకు మెచ్చి సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుడు, నేను మనిషిచేత కాదు, జంతువుచేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ మరణించకూడదు అని వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. వరబలంతో హిరణ్యకశిపుడు అహంకారంతో మదించినాడు. తానే దేవుడని ప్రకటించుకొని ప్రజలందరూ తననే పూజించాలంటూ ఆదేశించాడు. విష్ణు నామస్మరణ చేసిన వారిని హింసించసాగాడు. ఆలయాలను ధ్వంసం చేసి లోకమంతా భయంతో వణికిపోయేలా చేశాడు. అయితే అతని ఇంట్లోనే ఒక గొప్ప భక్తుడు జన్మించాడు. అతడే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి మహావిష్ణువుపై అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. నారాయణుడే పరమాత్మ అని నిరంతరం జపించేవాడు. ఇది చూసి హిరణ్యకశిపుడు ఉగ్రుడయ్యాడు. తన కుమారుడినే విష్ణుభక్తి మానేయమని హెచ్చరించాడు. కాని ప్రహ్లాదుడు భయపడకుండా, నాన్నా, నారాయణుడు సర్వత్రా ఉన్నాడు అని చెప్పాడు. ఆగ్రహంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎత్తైన కొండపై నుండి తోసేశాడు, విషం తినిపించాడు, అగ్నిలో పడేశాడు, పాములతో చుట్టించాడు. కాని ప్రతిసారీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షించాడు. అతని భక్తి మరింత బలపడింది. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా సమాధానం ఇచ్చాడు, నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదితో బలంగా కొట్టాడు. అప్పుడు ఆ స్తంభం పగిలి భయంకరమైన గర్జనతో నరసింహుడు అవతరించాడు. అతడు మనిషి కాదు, జంతువు కాదు, అర్ధసింహుడు, అర్ధమనిషి. సంధ్యాకాలంలో ద్వారప్రాంతంలో హిరణ్యకశిపుడిని తన తొడపై కూర్చోబెట్టుకుని నరసింహుడు తన పంజాలతో అతడిని సంహరించాడు. బ్రహ్మదేవుని వరాలు అన్నీ ఉల్లంఘించకుండా ధర్మాన్ని నిలబెట్టాడు. అసురుడు సంహరించబడిన తరువాత కూడా నరసింహుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. దేవతలెవరూ దగ్గరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు చిన్న ప్రహ్లాదుడు ముందుకు వెళ్లి భక్తితో స్తోత్రాలు చేశాడు. తన ప్రియ భక్తుడి ప్రార్థనతో నరసింహుడు శాంతించాడని చెప్పబడుతుంది. ప్రహ్లాదుడిని ఆశీర్వదించి ధర్మాన్ని మళ్లీ స్థాపించి మహావిష్ణువు లోకహితార్థం తన అవతార కార్యాన్ని ముగించాడు.